మొత్తం స్టే సర్వీస్ నుంచి వాళ్ళకి ప్లాన్ వెళ్ళిపోయిందిరా బాగా వెళ్ళిపోయింది ఇక్కడికి పరిస్థితి వస్తలేదు ఒక నిమిషం కొట్టి అన్న కొట్టి
8-9. Pala mot ko na kami.
19-10. ನಂದನೇ
గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు వచ్చేసి నేను సికింద్రాబాద్లో ఉన్న నందన్ కుమార్ మన సీనియర్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్, ఇక జిహెచ్ఎంసీ కోచ్ తను. ఇవాళ వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టిండు. అసలు ఇప్పటిదాకా చాలామంది ఓపెన్ టోర్నమెంట్ పెట్టలేదు ఎవరు, తను సొంతంగా కండక్ట్ చేసిండు. ఎలా ఉంది, అసలు ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చిందని తన సొంత ఒపీనియన్ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆదినగర్లో గవర్నమెంట్ గ్రౌండ్లో టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. అసలు మీరు టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? కారణం అంటే ఇప్పుడు నేను యాక్చువల్ 2003లో మా ఫాదర్ మదర్ మెమోరియల్ పేరు మీద టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంటే టిల్ కంటిన్యూ ఒక 10 years వరకు చేసినాము. ఓన్లీ మెన్ టోర్నమెంట్ చేసినాం, బాయ్స్ చేసినాం. అయితే బాయ్స్ మామూలుగా ఎవరైనా కండక్ట్ చేస్తారు, బాయ్స్ కానీ మెన్ కానీ. ఇది గర్ల్స్కి చాలా తక్కువ టోర్నమెంట్స్ వాళ్ళకి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడతారు. ముందు ఎంసీలో మామూలుగా ఓపెన్ టోర్నమెంట్స్ ఉంటుండే, Under 14, Under 15, Under 18 అని. ఇక అది నాకేం ప్లాన్ వచ్చిందంటే ఇప్పుడు కొత్తగా మా బాయ్స్ పికప్ అయింది ఇప్పుడు టీం ఇక్కడ. వాళ్ళ కొరకు ప్రాక్టీస్ అని నేను మా సీనియర్ అన్వర్ భాయ్ ఉన్నాడు, అన్వర్ భాయ్ ఇద్దరు టీమ్ లాలో ప్రాక్టీస్ అవుతా అని వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి ఇక నేనేమన్నా అంటే ఈ 26 లాస్ట్ ఇయర్ 26 January కూడా గర్ల్స్ టోర్నమెంట్ చేసినాం. ఇక ఈసారి ఏంటంటే ఇంకా కొంచెం పెద్ద ఎత్తుగా చేద్దామని అందరినీ గ్యాదర్ చేసినాం. అట్లీస్ట్ 50 to 60 గర్ల్స్ వచ్చారు. ఇక మేమే దాన్ని ఏం చేసినామంటే మా సీనియర్ కోచెస్ 4 teams లాగా డివైడ్ చేసి ఏం చేద్దాం, ఇట్లని లీగ్ లాగా పెడదాం, రౌండ్ రాబిన్ లీగ్ పెట్టేసి ఇక మాకేంటంటే గర్ల్స్కి జర ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేద్దామని అదొక ఇది. సార్ ఈరోజు మీరు టోర్నమెంట్ పెట్టినందుకు, కండక్ట్ చేసినందుకు సక్సెస్ఫుల్ జరిగింది. దీనికి మీరు ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? ఎట్లా అంటే నాకు ప్లేయర్లు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తుండ్రు. నాకు ఇక్కడ మా అసోసియేషన్ వాళ్ళ సపోర్ట్ ఉన్నది, ఎవ్రీథింగ్. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి ఫుల్ సపోర్ట్ మాకు. ఏదంటే అన్న ఇది కావాలనంటే ఇది కావాలా. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆయన ఆధ్వర్యంలో అన్ననే మాకు మెయిన్ బ్యాక్ సపోర్ట్. కాబట్టి ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ మంచిగా ఉంది, గ్యాదరింగ్ బాగున్నది, టీమ్ పార్టిసిపేషన్ బాగున్నది పిల్లలది. మీరంతా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ జరుగుతుంది సార్. ఇంకా ముందు మీరు మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మన ఈ లోకల్ ఈ అమ్మాయిలకైతే ఇట్లా జరుగుతుంది. నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే సౌత్ నుంచి ఒక 5 బెస్ట్ టీమ్స్, అది కూడా ఇక మన అన్న ఆధ్వర్యంలో కావాలి. ఇక అది అన్న ఒకవేళ ఎస్ అని అంటే మేము అది కండక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం నెక్స్ట్. సార్ మీరు నెక్స్ట్ టోర్నమెంట్ కూడా సక్సెస్ కావాలని, మంచి కండక్ట్ చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీరు వచ్చి సీనియర్ నేషనల్ ప్లేయరు, చాలా టోర్నమెంట్లు కండక్ట్ చేశారు, చాలామందికి లైఫ్ ఇచ్చారు వాలీబాల్ ఫీల్డ్లో. ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత, లాక్డౌన్ తర్వాత ఇప్పుడు వాలీబాల్ పుంజుకుంది. ఒక సీనియర్ కోచ్, సీనియర్ ప్లేయర్గా మీరు జూనియర్స్ కానీ పిల్లలకు కానీ ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్? ఏం జరగబోతుంది నెక్స్ట్ దాని గురించి ఒక 2 మాటలు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే క్రీడలకు మొదలుకొని ఇప్పుడే గ్రౌండ్లకు రావడం మొదలవుతున్నది. చిన్నగా ఇంకా పుంజుకోవాలి. ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ వాలీబాల్ టోర్నమెంట్ చూసిన తర్వాత నాకు ఎంతో సంతోషకరంగా అనిపించింది. ఇట్లా వాలీబాల్ ఆడుతుంటే ఇట్లా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా కొద్దిగా ఎంకరేజ్మెంట్, పిల్లలకి ఎంకరేజ్మెంట్ వస్తుంటుంది, ఎంకరేజ్మెంట్ పెరుగుతుంటుంది. దాని తర్వాత ఏంటంటే సరే ఈడ టోర్నమెంట్, అక్కడ టోర్నమెంట్, ఇక్కడ టోర్నమెంట్ అవుతూ ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్ కంటే పెరిగిపోతూ ఉంటుంది. దానికోసం ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు క్రీడలలో
అపాయింట్మెంట్ లేకుండా ఉండే, ఇప్పుడు ఏదో అపాయింట్మెంట్ చేస్తున్నాము అనేది కొత్తగా వినబడుతున్నది. అది 2% కోట వస్తుంది. ఆ 2% కోట ఇటు వచ్చిందంటే పిల్లల లైఫ్ మంచిగా అయిపోతాయి, బాగుపడతాయి. అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లందరికీ మంచిగా ప్రోత్సహించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకుంటే అందరికీ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ టీం ఆడుతుంది, ప్లస్ ఒకరికి జాబ్ పర్పస్లో జాబ్ దొరికినట్టు అవుతుంది. సార్ ఇప్పుడు రోజు రోజుకి వాలీబాల్ లేదు, అంతరించిపోతుందని చెప్పేసి పేరు వస్తుంది. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు హైదరాబాద్లో వాలీబాల్ అంతరించిపోతుంది అంటున్నారు కొంతమంది. ఇక అనేటోళ్ళు అంటూనే ఉంటారు. కాకపోతే మన ఎంకరేజ్మెంట్ మనం చేసుకుంటూ పోతుంటే ముందుకు బాగుపడుతుంది. చూసారు కదండి, ఒక సీనియర్ కోచ్గా, సీనియర్ ప్లేయర్గా ఎంత మంచి సందేశం ఇచ్చాడో. సార్ థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనతోటి సీనియర్ నేషనల్ విజయభాస్కర్ గారు మనతోటి ఉన్నారు. తన ఒక కోచ్, కొన్ని స్కూళ్ళల్లో, కొన్ని కాలేజీలలో స్టిల్ కోచ్, మళ్ళీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కానీ నేషనల్ సిప్స్ కానీ కోచ్గా వ్యవహరిస్తుంటాడు. తనని అడిగి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడున్న బాయ్స్కి అండ్ గర్ల్స్కి, ఇప్పుడున్న పిల్లలకి ఎలా మోటివేట్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి గేమ్. చాలామంది అంటున్నారు ఇప్పుడు గేమ్ లేదు, చాలామంది ఇంట్లో ఆల్మోస్ట్ 1 year స్కూల్స్లో అందరు ఇంట్లో ఉన్నారు. ఒక సీనియర్ కోచ్గా, ఒక సీనియర్ ప్లేయర్గా తన స్టూడెంట్స్కి కానీ, చాలామంది పిల్లలకు కానీ వాలీబాల్ వల్ల ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి తన ఒపీనియన్లో తెలుసుకుందామండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడు గేమ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ గర్ల్స్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు, గర్ల్స్ అండ్ అండర్ 14 బాయ్స్ ఇది. సార్ దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇక్కడ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయానంద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇట్లాంటి టోర్నమెంట్ ఇంతమంది పిల్లల్ని మోటివేట్ చేసేసి ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదియనర్ ప్లే గ్రౌండ్కి నా ధన్యవాదాలు. సో ఇంకోటి పాండమిక్లో వచ్చేసి పేరెంట్స్ కూడా ఇంత మంచిగా రెస్పాండ్ కావడం, పిల్లల్ని తీసుకురావడం, ఆడించడం అనేది చాలా గ్రేట్. ఇంకోటి కాలేజెస్లో కానీ స్కూల్స్ కానీ పీటీస్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్కొక్క కాలేజ్, ఒక్కొక్క స్కూల్ నుంచి 2 స్టూడెంట్స్ని మనకు వాలీబాల్ గురించి, అంటే నాట్ ఓన్లీ వాలీబాల్, ఏ గేమ్ అయినా పర్లేదు, ఒక్కొక్క గేమ్కి ఒక 2 స్టూడెంట్స్ని కూడా ప్రొవైడ్ చేసినా కూడా మన తెలంగాణ ప్రతి ఒక్క గేమ్లో మంచి మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పీటీస్ కానీ ఆల్మోస్ట్ అలాగే మన పేరెంట్స్ కానీ కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసి వాళ్ళని గ్రౌండ్కి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను పేరెంట్స్ని. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ వీళ్ళకి కొంచెం ఏమైనా కన్సెషన్ లాంటిది కానీ ఫ్రీ సీట్స్ కానీ అలా ఇచ్చేస్తే కొంచెం పూర్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు కనీసం వాళ్ళకి ఫీజెస్ రూపంలో అయినా కొంచెం కన్సెషన్ ఇస్తే ఆ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ కొంచెం పేరు ఫ్యూచర్లో ఏమైనా పేరు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ స్కూల్ నుంచి, వాళ్ళ కాలేజ్ నుంచి ఇట్లాంటి ప్లేయర్స్ రావడం కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత పిల్లలు ఇప్పుడు మళ్ళీ అప్పటికిప్పుడు పర్ఫార్మెన్స్ ఏమన్నా తేడా ఉందా, లేకుంటే అప్పట్లాగానే పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాక్డౌన్లో 1 year ఆల్మోస్ట్గా ఎవరు గ్రౌండ్స్కి రావడం లేదు. యాజ్ అ గవర్నమెంట్ కూడా ఏంటంటే రీసెంట్గానే ఒక 2-3 months బిఫోరే గ్రౌండ్స్ ఓపెన్ అయినాయి. అయినా కూడా గ్రౌండ్స్ ఓపెన్ అయినాక కూడా పిల్లలు కూడా అంత తొందరగా రెస్పాండ్ కాలేదు ఆ ఆటలు ఆడడానికి. దానివల్ల కూడా కొంచెము ఫిట్నెస్ అనేది కనబడుతుంది. పిల్లలు ఆడడం వల్ల మనం చూస్తున్నాం ఇక్కడ అంత ఫిట్నెస్ కూడా లేరు. సో ఆల్మోస్ట్ ఇంకొక 1-2 months టైం పడే అవసరం ఉంది. 1-2 months టైం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిట్నెస్ ఫస్ట్, నా ఒపీనియన్ ఏంటంటే ఫిట్నెస్ మీద ఫస్ట్ దృష్టి సారించాలి పిల్లలందరూ. ఫిట్నెస్ ఉంటేనే గేమ్ ఆడగలుగుతాం. ఫిట్నెస్ లేకుంటే మాత్రం ఏం చేయలేము. ఏ గేమ్ అయినా పర్లేదు, వాలీబాల్ అని కాదు, ఏ గేమ్ అయినా పర్లేదు, ఫస్ట్ ఫిట్నెస్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. సార్ ఇప్పుడు స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మీరేమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటారా సార్ మీ తరపున? నేను ఒకటే, ఎవరికైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ పేరెంట్ అయినా పర్లేదు, ఏ స్టూడెంట్ అయినా పర్లేదు, ఏ కోచ్లో ఎవరైనా నేర్పిస్తారు. కోచెస్ అందరు చాలా బాగున్నారు మన హైదరాబాద్లో. కానీ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ పిల్లలకు రావాలి. నేను మార్నింగ్ లేవాలి, నేను వెళ్ళాలి, వాళ్ళ టైం టేబుల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి కొంతమంది కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అలా కాకుండా స్టూడెంట్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మేము ఈ వర్క్ షెడ్యూల్స్ కొంచెం టైం టేబుల్ ప్రకారంగా మీరు షెడ్యూల్ సెట్ చేసుకుంటే ఆటలు ఆడడం పెద్ద ఇదేం కాదు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రం రెగ్యులర్గా క్లాసెస్, ఈవినింగ్ ఎక్కడైనా కూడా కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళండి. మంచి కోచెస్ ఉన్నారు మన దగ్గర. కొంచెం టైం తీసుకొని ఆడితే మనకు ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. హైదరాబాదే కాదు, తెలంగాణ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన కార్యక్రమానికి విచ్చేసిన రాజశేఖర్ రెడ్డి అన్నగారికి స్వాగతం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిసి రాజశేఖర్ రెడ్డి గారు క్రీడాకారులను ఆశించి బాలికల జట్టు అండర్ 14 మంచి వాలీబాల్ క్రీడాకారునిగా బీచ్ వాలీబాల్ క్రీడాకారునిగా ప్రాతినిధ్యం వహించిన అన్వర్ గారు పరిచయకర్తగా రాజశేఖర్ రెడ్డి గారిని క్రీడాకారులతో పరిచయం చేయిస్తున్నారు. స్పోర్ట్స్ ట్రీ అనే ఛానల్లో వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ये शेखर साहब हैं जिम्नास्ट कोच. One all.
7-6. 7-6. Seven all. 7 all. Nine all. कल चिल्लाने का रहता And 9. Then all. ये तो शानदार चलेगा 11-10. अजी भैया एक बार ये यूट्यूब चैनल बताओ ना आज हेलो हाँ ना 11 all.
12-11. పుష్ప తీసుకో 12-11. ఒరేకి ఏకి Thirteen 11. Twelve 13. Fourteen 12. 14-12. Fifteen 12. स्पोर्ट्स ट्री बोल के मारो वही मारे नहीं आ रहा 16-12. स्पोर्ट्स ट्री चैनल बोल के मारो आ जाए चैनल भी मारना वो चैनल 16-12. Thirteen 12. 13-12. Thirteen 17. 17. It is 13.
19-13. Ya फोन में मारा 14-20. इलो भाई मारो स्पोर्ट्स फ्री हाँ स्पोर्ट्स फ्री हाँ लाइव हो गया ये 15-20. फिर से आसिफ Time out. Fifteen 20. 16-20. Twenty-one 16. Twenty-two 16. Good service. 22-16. Good ball. 17-22. 5.8. Three, 17.
1 point, 1 love. ఇప్పుడు మన దగ్గరికి ఒక మేధావి అనొచ్చా, గొప్ప వ్యక్తి అనొచ్చా, ఒక సీనియర్ ప్లేయర్ అనొచ్చా, ఎవరనేది మీరు తన నోట్లో నుంచి తన నుంచే తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల ముందు నుంచి అయినా ఉన్న గ్రౌండ్ను డెవలప్ చేయాలంటే దాని వెనకాల సీనియర్ ప్లేయర్స్ ఉండాలి, కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత గ్రౌండ్ డెవలప్ కావాలన్నా సరే ప్రతి మనిషి వెనకాల కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ గ్రౌండ్ నుంచి ఆడాలన్నా, దాని వెనకాల కొంతమందిని తీసుకురావాలన్నా సరే, ఒక్క అన్న సీనియర్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్ మనతో ఉన్నాడు. తనని అడిగి తన నుంచి మొత్తం తెలుసుకుంటా. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న, ఇప్పుడు ఈ గ్రౌండ్ డెవలప్ కావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కష్టపడి మీ వెనకాల ఎంతో మంది ఉన్నా సరే మీరు ముందుండి గ్రౌండ్లో ఈరోజు ఈ లెవెల్లో ఈ రేంజ్లో ఉందంటే దాని వెనకాల చాలా మీరు కృషి, కష్టం దాని వెనకాల చాలా ఉంది మీది. అది నేను కొద్దిగా తెలుసుకున్న దాన్ని బట్టి నేను అడిగితే తెలిసింది నాకు. ఆ మాటల్లో మీరు ఇంత కష్టపడడానికి కారణం ఏంది, మీరు ఎందుకు కష్టపడ్డారు, ఇంత మీ కష్టపడ్డది ఈరోజు మీకు ఫలితం కనిపిస్తుందా లేదా అనేది నాకు ఒక మాట. డెఫినెట్గా కనిపిస్తుంది. గత చాలా సంవత్సరాల నుంచి అంటే మా తాతగారు రామస్వామి గారు చనిపోయారు. వారి పేరు మీద మేము మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంటే, క్యాష్ అవార్డ్ టోర్నమెంట్. అందులో ఇంటర్నేషనల్ ప్లేయర్స్, అర్జున్ అవార్డీస్, ప్రతి ప్లేయరు వచ్చి మా గ్రౌండ్లో ఆడాలా, ఉన్న లొకాలిటీ పీపుల్కి ఎంకరేజ్మెంట్ కావాలా, వాళ్ళని చూసి ఇంకా ప్లేయర్స్ డెవలప్ కావాలా. ఇంకా వాలీబాల్ అంటే మాకు ఒకలాంటి అభిమానం మాకు. అందులో ఇట్లాంటి ప్లేయర్స్ని మొత్తం ఎంకరేజ్ చేయడంలో మా ఫ్యామిలీ చాలా ముందుండి ఈ గ్రౌండ్ని డెవలప్ చేయడము, మళ్ళీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేయడము. అందులో ప్రధాన పాత్ర పోషించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులు, అతను కూడా సీనన్న కూడా మా లొకాలిటీ పర్సనే, ఇక్కడే జన్మించిండు, మా కళ్ళ ముందరనే. సీనన్న కూడా ఇక్కడ ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అట్లాంటిది మాకు ఒక మంత్రి ఒక అండగా ఉండి మాకు ఒక వెన్ను లెక్క నిలబడి తన ఎంకరేజ్మెంట్ వల్లనే ఇవాళ మేము ఇంత పెద్ద కాంప్లెక్స్ పెట్టడం జరిగింది. ఇందులో అంటే ఒక ఎస్సీ కమ్యూనిటీ ఉన్న లొకాలిటీలో ఇంత మంచి కార్పొరేట్ లాంటి జిమ్, మళ్ళా షటిల్ గ్రౌండ్, ఇవన్నీ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది పిల్లలకి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా కష్టపడి మనం కొట్లాడితే మాత్రం రాదు. దాని వెనకాల ఎంత సీనియర్స్ ఉండి కష్టపడితే మాత్రం గ్రౌండ్ డెవలప్ కావాలంటే మీ కృషి అనేది చాలా ఉంది. అసలు ఆ రోజు కష్టపడి చేసిన దానికి ఈరోజు మీకు ఫలితం ఎలా ఉంది అని మీరు చెప్తారు? చాలా బ్రహ్మాండమైన ఫలితం ఉంది. అందులో ఆ కృషి మొట్టమొదటి వ్యక్తి విజయానంద్ గారు. ఈ గ్రౌండ్ని ఇంత డెవలప్ చేయడానికి కారణము నంబర్ 1 పర్సన్ విజయానంద్. అంటే అందరు నందు అని పిలుస్తారు. హీఈస్ ద పర్సన్ ఈ గ్రౌండ్ డెవలప్ కానికి. ప్రతి వీక్లో 3-4 టైమ్స్ సీనన్న ఇంటి దగ్గరికి వెళ్తుండే. ప్రతిసారి వెళ్ళి అన్న నాకు ఇది కావాలా, నాకు అది కావాలా అని అడగడం. మీరు అన్నది 100% రైట్. అంటే మేము తిరగడం వల్లనే సీనన్నకు ఇంట్రెస్ట్ వచ్చింది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళు ఇన్నిసార్లు నా దగ్గరికి వచ్చిపోతున్నారు అని చెప్పి అన్న అన్నీ మాకు శాంక్షన్ చేసిండు. అందులో మేము ఇవాళ మీరు అన్నట్టు మాకు చాలా ఫలితం వచ్చింది. మాకు ఇవాళ కూడా మేము టోర్నమెంట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్ టోర్నమెంట్ ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్ సిటీ మేము కండక్ట్ చేస్తున్నాం ఇవాళ. అవునన్నా, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు కండక్ట్ చేస్తున్నారు. అసలు టోర్నమెంట్ అని ఓపెన్ టోర్నమెంట్, అసలు అఫీషియల్ టోర్నమెంట్గా ఓపెన్ టోర్నమెంట్ ఎందుకోసము కండక్ట్ చేస్తున్నారు మీరు ఈ టోర్నమెంట్? అంటే గర్ల్స్ ఇప్పుడు బాయ్స్ అంటే ఏదో ఒక విధంగా బయటికి వస్తున్నారు, ఏదో ఒక దీంట్లో తిరుగుతారు, చేస్తారు. గర్ల్స్ బయటికి రావడము చాలా కష్టం ఇట్లాంటి సిచ్యువేషన్లో. అట్లాంటిది మేము ఇప్పుడు మొత్తం సిటీలో ఉన్న ప్లేయర్స్, వాలీబాల్ ప్లేయర్స్ అందరినీ ఒక్క దగ్గర చేసి ఇదే గ్రౌండ్లో ఒక 25 days మేము క్యాంప్ పెట్టి అందులో ఒక 4 కోచెస్ ఉన్నారు. సుచేందర్, భాను, అన్వర్ ఈజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్, కృష్ణ గారు ఉన్నారు ముషిరాబాద్ నుంచి. ఈ 4 ప్లేయర్స్ని 4 టీంలుగా విభజించి వాళ్ళకి రెగ్యులర్గా 25 days మేము ఇక్కడ క్యాంప్ జరిపినాం. ఆ క్యాంపులో అలాంగ్ విత్ ప్లేయర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు మొత్తం పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ.
వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు ఒకలాంటి అవేర్నెస్ రావడము, వాళ్ళు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ ఇయర్. అంటే ఇప్పుడు మీరు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశారు కదా, ఓన్లీ గర్ల్స్ మన తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టోర్నమెంట్, ఇది మీరు సక్సెస్ అయింది అనుకుంటారా? 100% సక్సెస్ అయింది మాది. చూడండి ఇప్పుడు మీకు కనబడుతున్నది ఎంతమంది ప్లేయర్స్ ఎంత హ్యాపీగా ఆడుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది మాకు టోర్నమెంట్. ఎందుకంటే ఇంతకుముందుకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్ ఇండియా వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం మేము, కానీ అక్కడ ఉన్నంత హ్యాపీనెస్ మాకు ఇప్పుడు ఇంకెక్కువ కనిపిస్తున్నది ఇక్కడ మాకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కరోనా తర్వాత ఇంత వాళ్ళకు మేము ఎంకరేజ్ చేసి వాళ్ళకు రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉందండి. ఒక విషయం మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మీ గ్రౌండ్ విజయానంద్ గారిని, మిమ్మల్ని. ఎందుకంటే ఒక పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఆడపిల్లల్ని ఇప్పటిదాకా ప్రాక్టీస్ సరిగా లేదు. అట్లాంటి హైదరాబాదు, రంగారెడ్డి ఉన్న డిస్ట్రిక్ట్ పిల్లలు, ఆడపిల్లలు అందరినీ తీసుకొని ఒక దగ్గర గ్యాదర్ చేసి టీమ్స్ అన్నీ ఈక్వల్గా డివైడ్ చేసి ఇంత సక్సెస్ చేసినందుకు పిల్లల పేరెంట్స్ తరఫున, ఇంకా ఉన్న ఇప్పుడు కోచ్లకు కానీ, పేరెంట్స్ కానీ, ఇంకా మిగతా వాళ్ళకి కానీ మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒక అందరికీ ఒక మోటివేషన్ లాగా ఒక స్టెప్ ముందుకేసి తీసుకెళ్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నాం మేము. ఇదే గర్ల్స్ది, బాయ్స్ది రెండు కలిపి ఒక సీనియర్ టోర్నమెంట్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ 3 టోర్నమెంట్లు మేము కండక్ట్ చేయబోతున్నాం మేము. అందులో ఈ కోచ్లది కానీ ప్రధాన పాత్ర పోషిస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇంత సక్సెస్ కానీ కారణం ఈ 4 కోచెస్, విజయానంద్ గారు, అందరం కలిసికట్టుగా మేము మూవ్ అయినాం కాబట్టి ఇంత సక్సెస్ అయింది. నెక్స్ట్ కూడా ఫర్దర్ మేము మూవ్ కావడానికే వాళ్ళ ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్ మాకు. అది తప్పకుండా వాళ్ళు ఇస్తారు మాకు. వీఆర్ గోయింగ్ టు బి సక్సెస్. మనస్ఫూర్తిగా నా తరపున, మా టీం తరపున, అందరి తరపున మీకు ఈ టోర్నమెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి 100% మేము కోరుకుంటున్నాము. జరగబోయే టోర్నమెంట్స్ ఏవైతే మీరు అనుకుంటారో, సబ్ జూనియర్స్ కానీ, జూనియర్స్ కానీ, అవి కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. दक्कन डिफेंसर्स टीम्स के साथ परिचय हो रहा है. रामानंद जी हमारे बड़े भाई कासाला परिवार के करता धरता खिलाड़ियों के साथ परिचय.
आदया नगर की ओर से सर्व। बेहतरीन शॉट, पॉइंट आदया नगर। 8-4 आदया नगर की ओर से सर्व करने की प्रतीक्षा। Sudhi to serve. और अंपायर द्वारा ये इशारा और ये सर्व। Good defense by Bhavani. Good shot. ब्यूटीफुल, Good draw by Meghna. सुंदर ढंग से ड्रॉप करने में सफल। दक्कन डिफेंडर्स को खाते में एक अंक की वृद्धि। 5-8. Shruti to serve. 5-8 Varsha to serve. वर्षा द्वारा ये सर्व। गेंद को Good defense. Contact. गुड रिटर्न, गुड रिटर्न। और काफी चतुराई के साथ गेंद को ड्रॉप करने में सफल। 9-5 in the favor of 9-5 आदया नगर अटैकर्स के खाते में एक पॉइंट की वृद्धि। 9-5 और ये बेहतरीन पॉइंट। good service by Sri Kruti from Adinagar Spikers. 10 Re-entry. 5 సుధీ Good draw by लवली Meghna. ड्रॉप, काफी चतुराई के साथ गेंद को ड्रॉप करने में सफल। 6-10. Meghna to serve from Deccan Defenders. मेघना द्वारा ये सर्व, टेनिस सर्व। Good shot. सुंदर तालमेल। Good draw. बेहतरीन स्मैश। Point to Adinagar Spikers. రే 11-6. 11-6 पहला सेट का मुकाबला। 11 आदया नगर, 6 दक्कन डिफेंडर्स। Good defense. शॉट है, स्मैश है, स्मैश। 12-6. Time out for Deccan Defenders. 12-6 करेक्ट। 12 Good defense. पॉइंट है, पॉइंट। Point to Adinagar Spikers. आदया नगर के खाते में एक पॉइंट की वृद्धि। 13-6. 13-6 Good service. Point to दक्कन डिफेंडर्स के खाते में एक पॉइंट। 13. 7-13 Good service. Good shot by स्मैश है। Deccan Defenders. Just number 9. 8-30. जर्सी नंबर 9 द्वारा बेहतरीन स्मैश। दक्कन डिफेंडर्स द्वारा सर्व होता हुआ और ये सर्व, Well out. लेकिन अंपायर का इशारा आउट बॉल।
पॉइंट 14-8. 14-8। आदया नगर अटैकर्स द्वारा ये सर्व होता हुआ, ये टेनिस सर्व। Good serve. Lovely. Good taken by libero. Good defense by Meghna. Good shot by Meghna. Lovely smash. शक्तिशाली स्मैश। 15-8 in the favor of Adinagar Spikers. 15-8 आदया नगर के पक्ष में पहला सेट का संघर्षपूर्ण मुकाबला होता हुआ। Rachna to serve. नहीं, दुर्भाग्यपूर्ण नेट कांटेक्ट। पॉइंट आदया नगर के खाते में 16-8. 16 और 8। Archana to serve. Perfect. Good shot. Good defense. Bad luck. नेट कांटेक्ट, पॉइंट टू दक्कन डिफेंडर्स। 9-16. 9-16, Just 9-16। Just number 6, Bhavana to serve. Ball out. 17-9. 17-9 आदया नगर की ओर से सर्व होने की प्रतीक्षा, और ये सर्व Good shot, guys. Good taken. गुड रिटर्न, लवली Very टेकन। good throw. लेकिन दुर्भाग्यपूर्ण, भाग्य ने जिनका साथ नहीं दिया, बड़ी मेहनत से गेंद को लाया है। Good try by Deccan defenses. 18-9. 18-9 Good shot. लवली स्मैश। Good shot by Sri Kruti from Adinagar Spikers. 19-9. Good defense by libero. వన్ లేపు కడి Good defense. गुड डिफेंस। Good try by Deccan defenses. अच्छा प्रयास, 20 बेहतरीन कोशिश। 29 in favor of Adinagar Spikers. Good shot. Again, good shot. Ball out. आउट बॉल, पॉइंट आदया नगर के खाते में। 21-9. 21-9
काफी अंतर है स्कोर में। सुंदर तालमेल आदया नगर खिलाड़ियों में। Good shot. प्लेसिंग शॉट 22-9 in favor of Adinagar Spikers. 22-9। Timeout taken by Deccan Defensive. दोनों टीमों के खिलाड़ियों की हम प्रशंसा करते हैं। Ten 23. 10-23। 22-22. 10-22 22। दक्कन डिफेंडर्स की ओर से सर्व होता हुआ। लावली ड्रॉप, लावली काफी चतुराई के साथ। Good draw. Good try by Fire Libero. (23-10). 23-10 आदया नगर की ओर से सर्व होने की प्रतीक्षा। Rian. Alekia to serve from अलेक्या द्वारा ये सर्व, गेंद को रिसीव किया। सुंदर पास, लेकिन दुर्भाग्यपूर्ण नेट कांटेक्ट। और ये सेट पॉइंट की ओर बढ़ते हुए आदया नगर अटैकर्स। ball out. पॉइंट दक्कन डिफेंडर्स के खाते में। 11-24. और ये अंपायर का इशारा, आउट बॉल। पहला सेट अपने पक्ष में कर लिया है आदया नगर अटैकर्स। अच्छा मुकाबला, अच्छी चुनौती। D defenders, please show your numbers. Show your numbers. Same, huh? Show your chest numbers. Five, 9, 10, 7, 8, 6. Adinagar Spikers swim. Deccan defenses to serve. Niharika to serve. Good service by Niharika. Good draw by Meghna from Deccan defenses. One love. Again Nihar to serve. Good service by Niharika. Ball out. 2 love. Correct. Good draw by Sri Kruti from Adinagar Spikers. 1-2. అని ఇంకో చేరు Alakia to serve. రెండు చెర్లు అంతే. Good pass. Good pass.
Good defense by Bhavani. Third line. Point to Adinagar Spikers. 2-all. Alekia to serve. Bad luck. Point to Adinagar Spikers. 3-2. दोस्तों आज मॉर्निंग सेक्शन के मैचेस YouTube के स्पोर्ट्स ट्री चैनल पर आ गए हैं। जो सब्सक्राइबर है वो देख सकते हैं YouTube में आज का हमारा मॉर्निंग सेशन के Good मैचेस। shot. 4-2. Service continued by Alekia from Adinagar Spikers. Good drop by Meghna. 3-4. Good serve. ఆ వీడియో చూసి అదే All out. 4-all in the favor of Deccan defenses. Good taken. Good pass. चार 2 अंक की बढ़त लेकर आगे चलता हुआ दक्कन डिफेंडर्स। आउट बॉल का इशारा। Out ball. Five. 6-5. Shruti to serve from Adinagar Spikers. Good shot. 6-all 6-6 स्कोर के बराबरी पर दूसरा सेट। पहला सेट आदया नगर के पक्ष में। Good service by Shruti. Good pass. Good बड़े pass. स्मैश। 7-6. Service, 7-6 service continue by Shruti. Good service. Good defense. Good pass. Good drop by Sri Kruti. Point to Adinagar Spikers. 8-6. Service continued by Shruti. 8-6.
Good shot by Sri Kruti. Bro! 9-6. Service continue by Shruti. Good service. Good taken by Libero. Good defense again. Good pass. Bad luck. 7-9. Just number 10. Varsha to serve. Good service by Varsha. Good taken. Point to Adinagar Spikers. 3 to serve. Good service. Good service by Sri Kruti. 11-7. Good pass. Good taken. Good pass. Point to Tech and defenses. 8-11. Just number 7. Meghana to serve. Good service. Good taken. Good taken by Meghana. Point to Adinagar. 12-8. Good service. Good shot. Point to Deccan defenses. 9-12. Just number 8 to serve. Good service. Good pass. Point to Adinagar Spiker. 13-9. Good shot. 14-9. Good service. Good shot by Niharika. Good shot by Speak. 4-7-8-9. 8-7-8-9 బండి ఎవరిదైనా పక్కనకి తీయాలా గేట్కి ఎదురుగా ఉందంట 6654-800-33099-9143 ఈ బండ్లు ఎవరైనా ప్లీజ్ పక్కకు తీయాలా The guest is coming. $59.
Good service there. Good job. Good job by test number 9. Good job by Arvind Parikar. 15-9 in favor of 16-9 in favor of Arvind Parikar. Good job. Good job. Good defense. Good job by Niharika. Good ball. Again good start by Yasser. Point to Deccan defenders. 10-50, 60. 10-60. That's number 6, Bhavani to serve from Deccan defenders. Good serve. Good serve. Good defense. Good shot by Niharika. Point to Deccan defenders. 12-16. Very good recovery. Very good control. Good service. Good service by Bhavani. Point to Deccan defenders. 13-16. Good ball. Good fight. Good defense. Good ball. Good ball. Defense by Nandina. Good shot by Niharika. Point to Deccan defenders. 14-16. Very number. Guruvani Alcohol. 14-16. Good ball. Good defense. 17-40 in favor of Arvind Parikar. Good ball. Good pass. Good ball. Good ball. Activa Guardian Standard PS08 FF4804 कृपया वहां से हटा दीजिएगा। मंत्री महोदय कुछ ही क्षणों में आने वाले AP09 BT665 पैशन गाड़ी होगा। AP09 BT665
कृपया मेहरबानी करके मैं जिन्हें नाम बोला हूँ वो मानी यहाँ पर है तो तुरंत वापस जाके हटा दीजिए। टाइम आउट लिया गया है अपने अपने कोचेस द्वारा। और दो टीमों में कोचेस काफी अनुभवी कोच 22-14 आगे विजय की ओर अग्रसर होता हुआ काफी अनुभवी खिलाड़ियों से भरपूर Good job. In the favor of Arjun Spikers. 24-14 नंबर 10 की बढ़त लेकर आगे चलता हुआ point to second defender 15-24 काफी लंबे समय के बाद एक अंक अपने खाते में दर्पण के न्याय का और इसके साथ ही दूसरा सेट और मैच से विजेता दोनों टीमों की हम प्रशंसा करते हैं। संघर्षपूर्ण मुकाबला जवाब का प्रति जवाब देते हुए दो टीमों में कोचेस को हम बधाई देते हैं। अल्लाह भाई दिल से दुआ है हमारी जिंदगी तुम्हारी संवर जाए, दिल से दुआ है जिंदगी तुम्हारी संवर जाए, तुम्हारे हर नजर में जीत नजर आए, तुम्हें जिसकी तलाश है अल्लाह भाई खुदा करे वो तुम्हारी तलाश है। बहुत बहुत बधाई हो। ఇప్పటి వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు ధైర్యంలో ధనవంతుడు స్థిమితంలో శ్రీమంతుడు ఆలోచనలో బుద్ధిమంతుడు నిగర్వి నిస్వార్థపరుడు నిజాయితీపరుడు నీతిమంతుడు నిత్య శ్రామికుడు పేద ప్రజల మోడువారిన గుండెల్లో గులాబీలు వికసింపచేసి
వారి చీకటి జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న తలసాని సీనన్న గారికి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. गुलाबी अंदों करना जिंदगी में रोशनी डाले। खिलाड़ियों के साथ परिचय के लिए तलसानी श्रीनिवास यादव जी, तेलंगाना राज्य सरकार के मंत्री महोदय और स्टेडियम के कर्ता धर्ता इन्हीं द्वारा बनाई गई है हमारे खिलाड़ियों के लिए। दक्कन डिफेंडर्स चप्पट तो स्वागतम पलकाली क्रीडाकर गर्ल्स गर्ल्स आदिनगर स्पाइडर्स क्लैप क्लैप Adarya Nagar attackers coach Anwar is the international volleyball player, beach volleyball player. He has represented our country in number of international tournaments. శృతి, రచన, అఖిల, సాహితి, అశ్విని. సందర్భం గౌరవనీయులు పెద్దలు రామానంద్ గారు, భీమరావు గారు, త్రిపవన్ గారు, లలిత ఆనంద్ గారు, విజయానంద్ గారు, దినేష్ ఆనంద్ గారు, అఖిలేష్, హరీష్, అదేవిధంగా పెద్దలు నారాయణ గారికి, మన అనౌన్సర్ మల్లేష్ యాదవ్ గారు, ఉదయ్ గారికి, ఆదినగర్ వాలీబాల్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ, ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ అందరికీ, ఆదినగర్, సికింద్రాబాద్, డెక్కన్, చార్మినార్, అండర్ 14 గర్ల్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఆదినగర్ జూనియర్ కాలేజ్ కోచెస్, అదేవిధంగా పిల్లలు, మీ పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు మరి వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శుభతరుణంలో ఈరోజు మ్యాచెస్ కూడా ఆడడం అంటే, ఈరోజు స్పోర్ట్స్ అనేది మీకు అందరికీ తెలుసు, ఒక గేమే కాకుండా మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండడానికి స్పోర్ట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. మీకు బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ వచ్చింది. అంటే మీకు ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవడానికి, దీంట్లో జిమ్ కూడా అంటే బ్రహ్మాండంగా. ఈరోజు మీకు అందరూ తెలుసు, బయట జిమ్కి వెళ్తే ఏ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు గవర్నమెంటే మరి బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి మీ పిల్లల కోసం మీరు ఆడుకోవడానికి, ఇక్కడ వ్యాయామం చేయడానికి కానివ్వండి, దాంతోపాటు మీకు ఇండోర్ గేమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఎడ్యుకేషన్ అనేదే కాకుండా స్పోర్ట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. కానీ ఒకప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్లో చాలా స్పోర్ట్స్ కానీ కల్చర్లో చాలా వరకు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక మన పేరెంట్స్కు వేరే పని లేనట్టు ట్యూషన్ అని, లేకపోతే ఇక మొత్తం మనం ఏదో చదివేసి ప్రపంచాన్ని సాధిస్తామని ఒకటే పని పెట్టి మీకు స్ట్రెస్ ఎక్కువవుతుంది, మెంటల్ టెన్షన్స్ ఎక్కువవుతుంది. నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది, అట్లీస్ట్ ఒక గంట పాటు మనం స్పోర్ట్స్కు అంటే పిల్లలు ఏదైతే ఇష్టపడతారో ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే చాలా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచానికి ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఈ ఆదినగర్ ప్లే గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.
श्रीनिवास यादव जी पर हमको फिदा न कर, अगर फिदा भी कर दिया स्पोर्ट्स कॉम्प्लेक्स से कभी जुदा न कर। वो हमेशा यही रहे, हमारे शानदार खिलाड़ियों का भविष्य बनाए। बहुत बहुत धन्यवाद। निवेदिता, लक्ष्मी, भवानी, यशस्वी, ये सेकंड प्लेस का टीम है। वॉलीबॉल प्लेयर, गिव हिम अ बिग हैंड, अनवर साहब। कंग्रेचुलेशन। अनवर कोच द्वारा ये 3 प्राइजेस दी जा रही है बेहतरीन खिलाड़ियों के लिए। మన చక్కటి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమానికి వర్ణి తెచ్చిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి మీరందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. हैदराबाद को सुधारने के लिए और कई खिलाड़ियों को बनने की आशाएं लेकर हम साई किरण जी से, दोस्तों, तस्वीर की तकदीर को बदलने वाले को ही चित्रकार कहते हैं। तस्वीर की तकदीर को बदलने वाले को ही चित्रकार कहते हैं। गरीबों की जिंदगी में रोशनी डालने वाले को ही तलसानी साई किरण कहते हैं। हम बहुत बहुत अभिनंदन करते हैं जिनका सम्मान हो रहा है।